ఒక జాబ్ ఆఫర్, ఒక బస్ టికెట్ కూడా. కానీ గమ్యం ఆఫీస్ కాదు, నేరుగా నరకం. చివరికి తల్లిదండ్రులకు తమ పిల్లలు కూడా దొరకలేదు. వాళ్ళకి దొరికింది కేవలం చెప్పులు, బ్యాగులు మాత్రమే. మెక్సికోలో బయటపడిన ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. పశ్చిమ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఒక్కసారిగా కనిపించకుండా పోవడం మొదలైంది. మొదట ఇది సాధారణ మిస్సింగ్ కేసులా కనిపించింది. కానీ తల్లిదండ్రులు వదిలిపెట్టలేదు. తమ పిల్లలను వెతుక్కుంటూ చివరకు వారు ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అదే రాంచో ఇజాగ్వేర్. అక్కడ అడుగుపెట్టిన క్షణం ఇక్కడేదో భయంకరమైనది జరిగిందని వారి గుండెల్లో ఒక అనుమానం మొదలైంది. వాళ్ళకక్కడ దృశ్యం చూసి గుండె పగిలినట్టయింది. వందల సంఖ్యలో చెప్పులు, దుస్తులు, బ్యాగులు, సూట్ కేసులు. ప్రతి వస్తువు ఒక్కో కథ చెబుతోంది. కానీ ఆ కథల్లో ఉన్న మనుషులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ క్షణం ప్రతి తల్లిదండ్రి మనసులో ఒకే ప్రశ్న: మా పిల్లలకేమైంది అని. ఆ నిశ్శబ్దం, ఆ ప్రదేశం ఒక్కసారిగా ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఇది ఒక సాధారణ రాంచ్ కాదు, ఇది ఒక డ్రగ్ గ్యాంగ్ శిక్షణా కేంద్రం. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే గ్యాంగ్ దీన్ని ఉపయోగించినట్టు తెలిసిందే. వాళ్ళు యువకులను ఎలా మోసం చేస్తారన్నది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో జాబ్ ఆఫర్స్ అంటూ ప్రకటనలు ఇచ్చారు. మంచి జీతం, మంచి భవిష్యత్తు. కంప్యూటర్ జాబ్స్ నుంచి డ్రైవర్ వరకు ఏ పనైనా ఇస్తామని నమ్మబలికారు. ఒక మెసేజ్, ఒక కాల్, కొన్ని టెస్టులు, అంతే. మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తారు. తర్వాత ఒక బస్ టికెట్ పంపిస్తారు. మా ఆఫీస్కి రండి అంటారు. యువకులు ఆశతో అక్కడికి వెళ్ళిపోతారు. కానీ అక్కడి నుంచి వారి జీవితంలో అసలు కథ మొదలవుతుంది. వారెక్కిన వాహనం ఉబర్ కాదు, అది కిడ్నాప్ వాహనం. ఆయుధాలతో బెదిరించి ఫోన్లు లాగేసుకుంటారు. ఆ తర్వాత వారిని రాంచోకు తీసుకెళ్తారు. అక్కడ మొదలవుతుంది అసలు నరకం. బలవంతంగా ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైనా ఎదిరిస్తే అక్కడికక్కడే హత్య చేసేస్తారు. అక్కడి నుంచి బయటపడిన వాళ్ళు చెబుతున్న కథలు వింటే మనిషిపై ఇలా కూడా చేయగలడా అనిపిస్తుంది. ఒకరినొకరిని కొట్టుకోమని బలవంతం చేసి శవాలను కాల్చమని ఆదేశాలిస్తారు. శరీరాలను ముక్కలు చేయమని ఒత్తిడి చేస్తారు. ఇంకా దారుణంగా మనుషుల మాంసం తినమని కూడా బలవంతం చేస్తారట. బతకాలి అంటే వాళ్ళు చెప్పింది చేయాలి, లేదంటే మరణమే. అక్కడ జీవితం అంటే బతకడానికి ఒక శిక్ష. బాత్రూంకి వెళ్లడం కూడా వారి అనుమతితోనే. చిన్న తప్పు చేసినా శిక్షే, ఎదిరిస్తే మరణం. కొంతమంది బాధితులు చెబుతున్న మాటలు వినగానే గుండె బరువెక్కిపోతుంది. బయటపడాలంటే రెండు మార్గాలు. ఒకటి, వాళ్ళు నిన్ను చంపేయాలి, లేదా నువ్వే నీ ప్రాణం తీసుకోవాలి. ఒక గ్రూపులో 100 మంది ఉంటే చివరికి 30 మంది మాత్రమే మిగిలారట. మిగిలిన వాళ్ళు ఆ చెప్పులు, బ్యాగుల్లా ఒక గుర్తుగా మాత్రమే మారిపోయారు. ఇంతటి దారుణం బయటపడిన తర్వాత కూడా పూర్తి నిజం ఇంకా బయటకు రాలేదు. ప్రభుత్వం ఇది ట్రైనింగ్ సెంటర్ అని చెప్తోంది. కానీ అక్కడ హత్యలు జరిగాయా, శవాలు దహనం చేశారా అన్న ప్రశ్నలకు స్పష్టత లేదు. అక్కడ కాలిపోయిన ఆనవాళ్లు, బుల్లెట్ కేసులు, దాచిన సమాధులు కనిపించాయని కొందరు చెబుతున్నారు. కొందరు నిపుణులైతే అక్కడ సంవత్సరాలుగా మృతదేహాలను దహనం చేసుండొచ్చని అంటున్నారు. కానీ అధికారుల నుంచి మాత్రం క్లియర్ సమాధానం లేదు. ఈ ఘటన ఒక్కటే కాదు, మెక్సికోలో లక్షల సంఖ్యలో ప్రజలు కనిపించకుండా పోయారు. చాలా కేసుల్లో వాళ్లను డ్రగ్ గ్యాంగుల్లో బలవంతంగా చేర్చారు లేదా చంపేశారు. జాబ్ అనే ఒక మాట, ఒక ఆశ వారి జీవితాన్ని ముగించేసింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుకి కూడా యువకులు కనిపించకుండా పోతూనే ఉన్నారు. అంటే ఈ చీకటి ఆట ఇంకా ఆగలేదు. మీకు కూడా ఇలాంటి జాబ్ ఆఫర్స్ ఇప్పిస్తామంటూ మెసేజ్లు పంపిస్తున్నారా? దయచేసి ఇలాంటి జాబ్ ఆఫర్స్కి స్పందించకండి. పూర్తి దర్యాప్తు లేకుండా వెళ్ళకండి. జాగ్రత్త లేకపోతే ఒక్క చిన్న నిర్ణయం కూడా జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. అది మీతో పాటు మీ కుటుంబానికి కూడా అన్యాయాన్ని మిగల్చుతుంది.